తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు. చర్చ్ ఎల్డర్స్ అందరు రండి. ఎల్డర్స్ అందరు కూడా డైవిజన్లు వెనకాల మా వెనకాల ఉండండి. ఆ తర్వాత మిగతా కాంగ్రిగేషన్ అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ దిస్ మార్నింగ్. ఒకసారి అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కార్యములు చాలా గొప్పవి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. లేఖనాల్లో మనం పరిశీలన చేస్తూ ఉంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మన కన్నులకు ఆశ్చర్యమని ప్రభువు వాగ్దానం చేశారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ప్రారంభించబడిన ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క అమూల్యమైన కృప మనకు తోడుగా ఉండడం, అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధిని ఇస్తున్నారు. మన ఆత్మీయ తల్లిదండ్రులను దేవుడు ప్రేరేపించి వారిని సేవకు పిలుచుకుని కేవలం ఇద్దరితో ఈ పరిచర్య కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ఆ తర్వాత దేవుడు క్రమక్రమంగా మన పరిచర్యను అభివృద్ధి చేస్తూ ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలు ఒకే చోట చేరి ప్రభువును ఆరాధించగలిగే అద్భుతమైన ఫెసిలిటీని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ ప్రార్థనా మందిర నిర్మాణం కొరకు మన ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, వారి సహకారం చాలా గొప్పది. అదేవిధంగా మన సంఘ బిడ్డలు, సంఘ విశ్వాసులు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆన్లైన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతగానో సహకరించి ప్రార్థన చేశారు. ఈరోజు ఇంత గొప్ప కార్యం మన కళ్ళ ముందు కనబడుతుందంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ లేఖనములో నుండి ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు బ్లెస్సీ వెస్లీ గారు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత మన ఆత్మీయ తల్లిదండ్రుల చేతుల మీదుగా ఈ నూతన ఫెసిలిటీ యొక్క ప్రారంభోత్సవాన్ని మనం జరిగిస్తున్నాం. ఆదికాండము 28వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల వలె అగును,
నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరూ ఈ మాటలు నాతో చెప్పండి. ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేసి ఈ నూతన మందిర ప్రారంభోత్సవాన్ని జరిగిస్తారు. మహోన్నతుడు పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపా కనికరం కదా మా ప్రభువా, మీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలం ఈ మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున ప్రభువా, ఇదిగో ఈ మందిరం నాయన మరి ప్రారంభించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కృపకై స్తోత్రాలు. ఇది అనేక పరలోకపు గవిని ఇదే అని ఆనాడు యాకోబు గారు చెప్పినట్లుగా, దేవా, ఈ యొక్క మందిరము అనేకులకు దీవెనకరంగాను, నా మందిరము సమస్త జనులకు, అన్య జనులకు ప్రార్థనా మందిరం అనబడినని నీ వాక్యంలో చెప్పినట్లుగా ప్రభువా, నీవు ఈ కార్యాన్ని చేయండి. ఇదిగో ప్రభువా, మరి మీ సన్నిధి మాతో ఉంచారు. నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను అని ఆనాడు మోషేతో మీరు చెప్పినట్లుగా, మా ప్రభువా, ఇదిగో నాయన మీ దూతను మీ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్రం. ఈ సమయంలో ప్రారంభం చేస్తున్నాం. మీ కృప మాకు ఇవ్వండి. కూడి వచ్చినటువంటి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సంఘ పెద్దలు, సహ విశ్వాసులు అందరినీ బలపరచండి. మీ కృప మాతో ఉంచండి నాయన. మీరే మాతో ఉన్నారని నిరీక్షణతో మిమ్మల్ని స్తుతించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నైనా. ఈ పాటివారం ప్రభువా, ఒకప్పుడు నీకు దూరస్తులము, విగ్రహారాధికులము, నిన్నెరగని వారం ప్రభువా. ఆనాడు యాకోబు వలె మోసం చేసి పారిపోతూ ఉన్నప్పుడు నైనా దేవా, యాకోబును రక్షించి దర్శించి యాకోబు ద్వారా బేతేలును స్థాపింపచేసావు. నీకు స్తోత్రాలు దేవా. మా ప్రభువా, అట్టి భయంకర స్థితిలో ఉన్న నన్ను మమ్మును ప్రభువా ప్రత్యేకించుకుని ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతానికి మమ్మల్ని తోడుకుని వచ్చావు నాయనా. నీకు స్తోత్రాలు. గత దినాల్లో నాయన మరి మల్లికార్జున నగరంలో ఉన్న మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు అది సరిపోని పరిస్థితుల్లో ప్రభువా ద్వారాలు తెరిచి ఈ విశాలమైనటువంటి స్థలాన్ని ఇచ్చి దేవా మా ప్రభువా, అంచెలంచెలుగా వెస్లీని ప్రేమించి అభివృద్ధి చేసి ఈ ఆలోచన, ఈ ప్రణాళిక బిడ్డ ద్వారా జరిగిస్తున్నావు. నీకు స్తోత్రాలు. కేవలం మేం కాదు నాయన, ఒక నరుడికి మహిమ కాదు, కేవలం ఇది నీకు మాత్రమే మా మహిమ కలగాలి. ఇన్ని వేల మందిని ప్రభువా ఈ స్థలానికి తోడుకొస్తున్నావంటే నిజముగా వాక్యంలో చెప్పండి, ఇది నీ స్థలమే, నీదే కానీ మనుషులది కాదయ్యా. నీ ఏర్పాటులో, నీ చిత్తములో, నీ ఉద్దేశంలో ఉన్న వారందరినీ ఇక్కడికి తీసుకొని రండి. దీనిలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో నీతో కూడా ఉండగలిగేటువంటి ధన్యత మా అందరికీ ఇవ్వండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభువా ఎక్స్టెండ్ చేసినటువంటి ఈ మందిరాన్ని ప్రభువా ప్రతిష్ఠ చేస్తూ ఉండగా నీ కార్యాలు జరిగించండి. మాకంటే ముందుగా దీనిలో మీరు ప్రవేశించండి. నీ సన్నిధి ఇక్కడ ఉంచండి. ఎవరు ఎక్కడ ఎలా కూర్చున్నా, ఎలా చూస్తున్నా, ఎలా మాట్లాడుతున్నా నీవు మాత్రమే కనబడాలి ప్రభువా. మీ కార్యం జరిగించి మహిమ పొందండి.
ఇది మొదలు నీ రాకడ వచ్చు పర్యంతము ప్రభువా నిత్యము ప్రార్థనలు ఆరాధనలు ఇక్కడ జరగగలుగుటకు నీ కృపను ప్రత్యేకముగా ఉంచండి నాయన. ఇక్కడ పరిచర్య చేస్తున్న వారిని, వెస్లీని, వారి కుటుంబాన్ని, పాస్టర్ గారిని మీరు ఆశీర్వదించండి. దూరంలో ఉన్నటువంటి గ్లోరీని బట్టి, పాల్ గారిని బట్టి నీకు వందనాలు. బిడలు మాతో కూడా ఉండాలి, కానీ ఈ దినం గుడ్ ఫ్రైడేని బట్టి అక్కడ వారు అక్కడే ఉన్నారు. ఆయనను వారి ఆత్మలు, వారి మనస్సులు, వారి ఆలోచనలు ఇక్కడే ఉన్నాయి కనుక వారిని కూడా దీవించి మీరు బలపరచండి. ఇప్పుడు నీ నామం పేరట దీన్ని రిబ్బన్ కట్ చేసి మేము లోపల ప్రవేశిస్తున్నాం. మాతో కూడా మీరు రండి, మీ కార్యం జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ఆత్మీయ తల్లిదండ్రుల గారి చేతుల మీదుగా ఈ నూతన మందిర ప్రాంగణం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ మందిరమును ప్రతిష్ఠ చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన వర్ణిం పరిశుద్ధ అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడాలి. ద ప్రభువా వరదూతలైన వర్ణింపగలరా, వరదూతలైన 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 వర్ణింపగలరా. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరిశుద్ధ ప్రభువా వరదూతలైన వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభు
దయచేసి కూర్చోరండి. ఎవ్రీబడి టేక్ యువర్ సీట్స్. అందరూ కూర్చోవాలి. ఎడ్జిల్లో కూర్చున్న వాళ్ళు లోపలికి జరగండి. గబగబా వచ్చిన వాళ్ళు అటు కూర్చోవడం. మీరు ఎడ్జిల్ బ్లాక్ చేస్తే లోపలికి వెళ్ళండి.